కొట్టింది పడమర పక్క వేసింది అన్నట్టు ముగ్గురు మా ప్రభాస్ అని గుద్ది చంపారు బ్రో. మెగాస్టార్ నందన్ అంటారు బాసు ఈ మూవీలో క్రొకోడైల్ ఇరగొట్టాడు మా ప్రభాస్, ఇచ్చి పడేసాడు మొత్తానికి. అయితే వృద్ధి అయితే గుద్ది చంపింది మా ప్రభాస్ ని. ఈ సినిమా చూసిన తర్వాత పాపలకే పాప నిధి పాప అనిపించింది మా నిధి అగర్వాల్. చాలా బాగుంది భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మారుతి గారు అడ్రస్ పెట్టండి, వస్తున్నాం, మీకు గుడి కడుతున్నాం, మీకు దర్శనం, మీ భక్తులు అయిపోయాం. ప్రభాస్ గారు ఒక్కటే చెప్పండి, ఎవరికైనా ఇండస్ట్రీలో ఎవడన్నా ఉన్నాడంటే మూడో జనరేషన్కి టాప్ హీరో మా ప్రభాస్ రాజే మరొకసారి నిరూపించాడు ఈ మూవీ తోటి. డైరెక్షన్ అయితే పీక్స్ అమ్మ, మామూలు లేదు. మారుతి గారు స్టేజ్ మీద ఎలా చెప్పారో, రెబల్స్ అయితే మీసాలు తిప్పాం, కారా ఎగరేసుకున్నాం. చాలా అసలు సరిపోలేదు. ప్రభాస్ని 10 సంవత్సరాల క్రితం ఎలా మిస్ అయ్యామో అది మొత్తం ఇప్పుడు మాకు వచ్చిందనమాట. బుజ్జిగాడు టైంలో ఎలా ఉన్నాడో ప్రభాస్ అలా ఉన్నాడు. పొట్టలో చేపెడితే కొట్టడానికి నేనేమన్నా చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగులు ఏంటి భయ్యా, మామూలుగా మొత్తానికి అయితే అసలు వింటేజ్ ప్రభాస్ని చూసాం. చాలా బాగుంది మూవీ కూడా. 1000 కోట్లు డే 1 వచ్చేటట్టున్నాయి. ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజేశాబ్ అన్నట్టు టాలీవుడ్లో మరో జెండా ఎగరైపోతున్నాం. రెండోసారి కూడా మా ప్రభాస్ పై చేయవుతుంది నేను అనుకుంటున్నా. స్టార్ వార్ అన్నట్టు స్టార్ వార్లో కూడా మేము 1% డిసప్పాయింట్ కాదు. ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ ఎక్కడ 1% కూడా సాటిస్ఫై అవుతారు. ఓన్లీ ఆయన కామెడీ టైం చేస్తే మాత్రం సినిమాలు ఏం లేదు, మొత్తం డొల్లా. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో బాగున్నది ఎండింగ్ లో ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకుని ఉంటుంది. అది చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే చూసే వాళ్ళందరూ జోకర్లు 90 రాడ్ దింపదని చెప్పి చాలా ఇండైరెక్ట్ గా చెప్పాడు. దాని వరకు అసలు ఆయన దండం పెట్టచ్చు. బట్ ఓన్లీ డ్రాప్ ఇదేంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ ప్రభాసం చూడాలనుకున్నామో దాని వరకు అక్కడక్కడ కొంచెం మెచ్చినా సరే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా డిసప్పాయింట్ వచ్చింది. ఫైట్స్ వరకు చాలా బాగున్నా సార్, చాలా వరకు డూప్స్ ఈజీగా తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకొకటి అసలు హర్రర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ముగ్గురు హీరోని పెట్టడమే అన్నెసరీ. వాళ్ళతో ఒక రొమాన్స్ అన్నెసరీ ట్రాక్ అన్ని వినిపించేసి చాలా చెత్తగా తీసుకున్నాడు. హీరోయిన్ మీద అనవసరం డబ్బులు వేస్ట్, టికెట్ డబ్బులు వేస్ట్, ఇది కూడా డబ్బులు వేస్ట్. అదే చెప్తున్నా, పార్ట్ 1 లోనే ఏం లేదు, పార్ట్ 2 ఏం తీసుకుంటారు? పార్ట్ 1 లో ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సరదాగా వెళ్ళిపోయినా సార్. సెకండ్ హాఫ్ నుంచి అట్లీస్ట్ మనకి ఓన్లీ లాస్ట్ 20 minutes తప్ప ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయడు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని ఎందుకు అలా చేస్తున్నారు ఎక్కడ రివీల్ అవ్వదు. ఓన్లీ లాస్ట్ 20 minutes లో కొంచెం అనిపించింది. కానీ జనాలకు చాలా అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 1 నేను ఒకటి వచ్చింది కదా, అలాంటి కొన్ని సీన్స్ ట్రై చేశారు. అక్కడ ఎలా మనం ఫ్లాప్ చేస్తామో ఎక్కడ అదే ఫ్లాప్ చేస్తాం. ఎందుకంటే జనాలకు అర్థమయ్యే విధంగా అయితే తీయలేదు. 100% ఫట్. అదే ఆయన కొంచెం ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముస్లాడ్ గెటప్ లో ఉంటుంది కదా, దాని వరకు చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అని, చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు అని చెప్పారు. సీన్ లేపేశారు థియేటర్లో అయితే. అది పెట్టుకుంటే కొంచెం సాటిస్ఫై అయ్యేమో, కానీ అది కూడా లేదు. కంప్లీట్ గా డిసప్పాయింట్. ఆ జోకర్ది కూడా కంప్లీట్ అన్నెసరీ. ఆయన గెటప్ అసలు సెట్ అవ్వలేదు. ఇక్కడ అయితే సినిమా సక్సీడ్ అవ్వాలో అక్కడ అయింది, కానీ when it drops bad. Visuals they're good. I wouldn't say they're very bad. At the same time, I wouldn't say they're great. They're in the middle. Yes. చాలా మూమెంట్స్ లో ఇలా బాగా కోరికగా యాక్ట్ చేస్తాడు, అది బాగా వెళ్తుంది. బాగుంది. ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కట్ షార్ట్. సో కొంచెం ఓవర్వెల్మింగ్ ఉండే ఫర్ ద హైప్ ఇట్ జస్ట్ గాట్. లుక్ ఎలా ఉంది, మేక్ ఓవర్ ఉందా? హీ లుక్స్ రియలీ గుడ్. అండ్ కొన్ని ఏరియాస్ లో ఫేస్ మీద విఎఫ్ఎక్స్ వాడారు. ఐ డోంట్ లైక్ దట్. ప్రభాస్ యాజ్ హీ లుక్స్ మంచిగా, అందుకే కదండి నేను చెప్తున్నాను. ప్రభాస్ యాజ్ హీ లుక్స్ గుడ్. ఐ డోంట్ నో వై దే ఆర్ ట్రైయింగ్ టు డు దట్. డైరెక్షన్ బాగా చేశారండి. హీ వాస్ ట్రైయింగ్ ఆల్ ద వే. Everyone loses their way out when they're dealing with such big things, and especially a star like Prabhas kabatti I would say akkada koncham miss ayindi. బాలేదంటున్నారు ఎవరన్నా. ఈ సినిమా బాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి. ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ నుంచి చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా అంటే చాలా హైలైట్. అసలు నీట్గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాప్స్, 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి,
ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ అసలు. మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాలు మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్ అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. డైలాగ్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. ఇంకో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. సప్తగిరి అంటారు హీరోయిన్, 3 హీరోయిన్ గ్లామర్ అదిరిపోయింది అసలు. మామూలుగా లాస్ట్ ఫోర్త్ సాంగ్ మాత్రం ఎక్స్పోజింగ్ కానీ, సాంగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ కళ్ళు చెదిరిపోయేలా ఉంది అంటారు కదా. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు. సాంగ్స్ క్లైమాక్స్ మాత్రం, ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం అయితే మొత్తం మెంటల్ అయిపోయింది ఆ సాంగ్. అర్థం కావాలంటే అసలు సెంటిమెంట్ క్లైమాక్స్ లో ఉంటుంది. ప్రభాస్ గారు ఏడుస్తుంటే మాత్రం నా కళ్ళకి నిలబడి మొత్తం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఈ మూవీ చూడండి. సోషల్ సంబంధించింది వెళ్ళిపోవాలి, మళ్ళీ లవ్ స్టోరీ అవి వెళ్ళిపోవాలి. ఇట్లా అనిపించింది నాకైతే సినిమా. 5 స్టోరీలు అవి ఒక దాంట్లోనే కొట్టిండు. మొత్తం మీద ఫైనల్ గా ఏంటంటే ఒక దొరకగా ఒక ప్రభాస్ లాంటి వజ్రము మారుతి గారికి దొరికిండు. దీన్ని చిన్న సినిమాగా తీయాలనుకుంటు కానీ లాస్ట్ చివరికి ఆయన గుంతలో మారుతి గారే పడిపడ్డాడు. ప్రభాస్ అన్నకి ఏం ఇమేజ్ డ్యామేజ్ కాలే. ప్రభాస్ అన్న ఎప్పటికీ హీరోని, ఎప్పటికీ డైమండ్ ఆయన. జై బిఎస్పీగా జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. ఊరోళ్ళకి అర్థం కాదు, క్లియర్ గా చెప్తున్నా. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. స్కీన్స్ కానీ ఏం లేదన్నా, మారుతి మాత్రం ప్రభాస్ ఎలా చూపించాలనుకున్నాడో అలానే చూపించాడు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా తోటి మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్ కి ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. డైనోసార్ ఫైట్ అంటే ముసలితో డైనోసార్ వచ్చేసాడు అన్నట్టు ఫైట్, సూపర్ ఫైట్ ఉంది. అది దీనికి విఎఫ్ఎక్స్ కి మ్యూజిక్ మాత్రం తమన్ బాగా దించేశాడు. సూపర్ మూవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.